నమస్కారం. అందరికీ సన్నిధానం తరపున మనఃపూర్వక నమస్కారాలు. ఈ వారం మార్చి 24 నుండి మార్చి 30 వరకు శుక్లపక్షపు శుభతరంగాలు మీ జీవితాలను తాకనున్నాయి. ఏ రాశికి ఏ ఫలమో, ఏ దైవం వరమిస్తాడో వివరంగా చెప్పబోతున్నాను, శ్రద్ధగా వినండి. ముందుగా మేష రాశి వారికి నమస్కారం. అశ్విని, భరణి, కృత్తిక మొదటి పాదం మీకు ఈ వారం అనుకూలమైన కాలం కొనసాగుతోంది. అవకాశం అడుగున పడదు, పట్టుకోగలిగితే చాలు. సమయానికి పని పూర్తి చేస్తే లక్ష్యాలు దూరమవ్వవు. వ్యాపారంలో లాభాలు కనపడతాయి. ఆర్థికంగా అభివృద్ధి ఉంటుంది. కానీ అనవసర ఖర్చులు మాత్రం నియంత్రించాలయ్యా. స్థిరాస్తి విషయాల్లో ప్రయత్నాలు ఫలిస్తాయి. వారం మధ్యలో ముఖ్యంగా శుభ ఫలితాలు ఉంటాయి. శివారాధన చేయండి. శివుని కరుణ మీ శ్రేయస్సును పెంచుతుంది. తరువాత వృషభ రాశి వారికి ఈ వారం రాజయోగం. ఆర్థిక స్థితి అత్యుత్తమంగా ఉంటుంది. వ్యాపారంలో నిలకడైన లాభాలు కొనసాగుతాయి. ఒక విషయం గుర్తుంచుకోండి, తొందరపడకండి. నిదానమే నీతి. నిదానంగా తీసుకున్న నిర్ణయాలే మేలు చేస్తాయి. ఆఫీసులో మీ కష్టానికి రెట్టింపు ఫలం రానుంది. ప్రయాణాలు ఎక్కువగా ఉంటాయి. అవన్నీ ఫలప్రదంగానే ఉంటాయి. కుటుంబ బాధ్యతలు నిర్వర్తించడంలో సంతృప్తి కలుగుతుంది. దుర్గాదేవి స్తోత్రం పఠించండి. శివుని పూజించండి. శుభప్రదమైన వారం మీది. తరువాత మిథున రాశి వారికి మీరు చేసిన కష్టానికి ఈ వారం ధన రూపంలో ఫలం అందుతుంది. ఉద్యోగంలో, వ్యాపారంలో బాధ్యతలు పెరుగుతున్నాయి. కానీ ఆత్మవిశ్వాసం మిమ్మల్ని ఇబ్బందుల నుండి గట్టెక్కిస్తుంది. ఒత్తిడిలో ఉండకండి. ప్రతి పనిని 1-2 సార్లు సరిచూసుకుని చేయండి. సౌమ్యంగా, నిదానంగా ఉంటే బంధాలు బలపడతాయి. పనులు సవ్యంగా సాగుతాయి. విష్ణువు మరియు గణపతి ఆరాధన మీకు మేలు చేస్తాయి. ఈ వారం అన్ని కార్యాలు సాఫీగా సాగుతాయి. తరువాత కర్కాటక రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు. పూర్తిగా అదృష్టం మీద ఆధారపడకండి. కష్టాన్ని నమ్ముకోండి, నిరాశ ఉండదు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. భాగస్వామ్య వ్యాపారంలో చిన్నపాటి సమస్యలు రావచ్చు, జాగ్రత్తగా అడుగేయండి. వారాంతానికి వెళ్లేసరికి ఆర్థిక పరిస్థితి మెరుగుపడే సూచన ఉంది. ఆలోచనల్లో పరిణతి వస్తుంది, అది మీకు లాభదాయకం. గురుశ్లోక పఠనం చేయండి. దత్తాత్రేయ స్వామి దర్శనం చేసుకోండి. దైవకృపతో సర్వం శుభమవుతుంది. తరువాత సింహరాశి వారికి మీ ప్రయత్నాన్ని బట్టి ఫలితాలు ఉంటాయి. ఉద్యోగంలో కలిసొస్తుంది. వ్యాపారం లాభదాయకంగా సాగుతుంది. ఇంట్లో శుభకార్యాలు జరిగే సూచనలు ఉన్నాయి, ఆనందించండి. మిత్రుల సాయం అందుతుంది. దైవబలం సహకరిస్తుంది. సమష్టి నిర్ణయాలు తీసుకోండి, ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. వారం మధ్య నుండి పనుల్లో ఉన్న జాప్యం అధిగమిస్తారు. హనుమాన్ చాలీసా నిత్యము పఠించండి. ఆంజనేయుని బలం మీ వెన్నెంటి ఉంటుంది. తరువాత కన్యా రాశి వారికి ఈ వారం విజయాలు మీవే. శత్రువులపైన విజయం సాధిస్తారు. కోర్టు వ్యాజ్యాలు, రుణ బాధల నుంచి బయటపడతారు. గృహ నిర్మాణానికి పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. వృత్తి, ఉద్యోగం, వ్యాపారం అన్నింటిలోనూ రాణిస్తారు. పోటీ పరీక్షల్లో విజయాలు వస్తాయి. జీవిత ఆశయాలు ఒక్కొక్కటిగా నెరవేరతాయి. గణపతి పూజ చేయండి. రుద్రాభిషేకం చేయించుకోండి. మహేశ్వరుని అనుగ్రహం మీకు సర్వశ్రేయస్కరం. తరువాత తులారాశి వారికి ఈ వారం అనేక విజయాలు. మీరు తీసుకునే నిర్ణయాలకు తిరుగుండదు. రాజయోగం సూచితమవుతోంది. తలపెట్టిన పనులన్నీ విజయవంతంగా పూర్తవుతాయి. విదేశీ అవకాశాలు చూస్తున్న వారికి ఇది అనుకూల సమయం. ఉన్నత విద్య కోసం ప్రయత్నిస్తున్న వారికి మంచి ఫలితాలు వస్తాయి. వృత్తిలో స్థిరత్వం ఉంటుంది. కేతువు లాభస్థానంలో ఉండటంతో ఆధ్యాత్మిక ప్రయోజనాలు పొందుతారు. పిల్లల వికాసంపై ప్రత్యేక దృష్టి పెట్టండి. దత్తాత్రేయ స్తోత్రం,
గురుచరిత్ర పారాయణం ఈ వారం మీకు మేలు చేస్తాయి. తరువాత వృశ్చిక రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి, కానీ దైవబలం మిమ్మల్ని సదా కాపాడుతుంది. ఒకరికొకరు అర్థం చేసుకోండి. గృహ వాతావరణంలో ప్రశాంతత నెలకొంటుంది. వృత్తి, ఉద్యోగాల్లో నిబద్ధత పెరుగుతుంది. పిల్లల చదువులపై దృష్టి పెట్టాలి, అది ఈ వారం ముఖ్యం. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. వారం రెండో సగంలో పరిస్థితులు మెరుగుపడతాయి. శివ పూజ చేయండి. రాహువు ధ్యానం చేయండి. పరమేశ్వరుని అనుగ్రహం మీకు శుభం చేస్తుంది. తరువాత ధనుర్రాశి వారికి అన్ని విధాలా అనుకూలమైన వారం. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఈ వారం శుభఫలం. భాగస్వామ్య వ్యాపారాలు లాభిస్తాయి. విద్యార్థులకు పురోగతి సాధ్యమవుతుంది. గురుబలం అదృష్టాన్ని ప్రసాదిస్తుంది. ఆర్థిక వ్యవహారాల్లో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. వారం చివరిలో ఆధ్యాత్మిక బలం పెరుగుతుంది. దక్షిణామూర్తి స్తోత్రం మరియు శని స్తోత్రం పఠించాలి. జ్ఞానేశ్వరుని అనుగ్రహం మీకు తోడుగా ఉంటుంది. తరువాత మకర రాశి వారికి జీవితంలో మేలైన మలుపులు రానున్నాయి. గతంలోని కష్టాలకు ఈ వారం ముగింపు దొరుకుతుంది. ఇతరుల సహాయ సహకారాలు లభిస్తాయి. వివాహానికి, దాంపత్య బంధానికి ఈ వారం అత్యంత అనుకూలం. వ్యాపారులకు లాభదాయకమైన వారం. ఆదాయ వనరులు పెరుగుతాయి. ఆచితూచి మాట్లాడండి, ఒత్తిడిని దూరంగా ఉంచండి. మనశ్శాంతి మీ అతి ముఖ్యమైన సంపద. దుర్గా స్తోత్రం పఠించాలి. గణపతిని, సుబ్రహ్మణ్యేశ్వరుని పూజించాలి. ఆ తల్లి అనుగ్రహం మీపై సదా ఉంటుంది. తరువాత కుంభరాశి వారికి సాధ్యమైనంత వరకు సానుకూల ఫలితాలే అందుతాయి. అందివచ్చిన అవకాశాలను వదులుకోకండి, సద్వినియోగం చేసుకోండి. విద్యార్థులు మరింత ఏకాగ్రతతో సాధన చేయాలి. కొత్త ఆలోచనలు విజయవంతం అవుతాయి. ధైర్యంగా ముందుకు వెళ్ళండి. షష్టకేతువు శత్రువులపై విజయాన్ని అందిస్తాడు. వారం రెండో సగంలో గురువు సహకారంతో ఊరట లభిస్తుంది. ఆంజనేయుని ఆరాధించాలి. నిత్యము రామనామాన్ని స్మరించాలి. రామనామ జపమే మీకు రక్ష. తరువాత మీన రాశి వారికి విశేష ఫలితాలు. ఈ వారం రవి మీన రాశిలో ఉన్న విశేష సమయం. సూర్యుడు మీ రాశిలో ఉన్నాడంటే ఆత్మబలం పెరుగుతుంది. ఆదాయంతో పాటు ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి, అదుపులో పెట్టుకోండి. దూర ప్రయాణాల విషయంలో వివేకంగా వ్యవహరించాలి. లాభస్థానంలో రాహువు కార్యసిద్ధిని ప్రసాదిస్తాడు. ఆర్థికంగా వెసులుబాటు కలుగుతుంది. దీర్ఘకాలిక ప్రయోజనాలు ఉంటాయి. వారం మధ్య నుండి పరిస్థితులు అనుకూలంగా మారతాయి. దక్షిణామూర్తి స్తోత్రం పఠించాలి. విష్ణు ఆలయ దర్శనం చేసుకోండి. విష్ణు కటాక్షం మీ మీద ఎల్లవేళలా ఉంటుంది. ఇవి మీ వారపు రాశిఫలాలు. శ్రీ పరాభవ నామ సంవత్సర ఫాల్గుణ శుక్ల పక్షపు విశేష కాల ఫలాలు. ఏ రాశికైనా మంచి జరగాలంటే శ్రద్ధ, కష్టం, దైవభక్తి ఈ మూడూ ఉండాలి. సన్నిధానం తరపున మనఃపూర్వక నమస్కారాలు. ప్రతి వారము రాశిఫలాలు, పంచాంగం, భక్తి అప్డేట్స్ కోసం సన్నిధానం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ నొక్కండి. మీ మిత్రులకు, పరివారానికి షేర్ చేయండి.